మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. సిట్ సేకరించిన వివరాల ఆధారంగా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలోని 20 ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు చేపట్టింది. ఈ సందర్భంగా ఈడీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఢిల్లీ, ఛత్తీస్గఢ్ లో చోటు చేసుకున్న మద్యం కుంభకోణాల్లో హవాలా కోణాలు వెలికితీసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎట్టకేలకు ఏపీలో వైసీపీ హయాం నాటి లిక్కర్ స్కామ్ పైన దృష్టి సారించింది. PMLA చట్టం కింద కేసు నమోదు చేసి 5 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఆకస్మిక సోదాలు చేపట్టింది. హవాలా మార్గాల్లో విదేశాలకు తరలిపోయిన నగదుతో పాటు ముడుపులతో కూడబెట్టిన ఆస్తులపై ఆరా తీస్తోంది. హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని వెల్లింగ్టన్ ఎంక్లేవ్ లో వ్యాపారవేత్త బూరుగు రమేష్, ఆయన కుమారుడు విక్రాంత్ నివాసంలో దాదాపు 7 గంటల పాటు తనిఖీలు చేసిన అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కాస్పో లీగల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మహదేవ జ్యువెలర్స్, రాజశ్రీ ఫుడ్స్ కంపెనీల్లో విక్రాంత్ డైరెక్టర్ గా ఉన్నారు. ప్రధాన నిందితుడు రాజ్ కిస్రెడ్డి ఆస్తులపై కూడా ఈడీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మొత్తం 23 సూట్ కేసు కంపెనీల్లో లావాదేవీలపై ఈడీ దృష్టి పెట్టినట్లు సమాచారం. సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లోని నిందితుల ఆస్తులు, కంపెనీలపై దృష్టి సారించిన ఈడీ హైదరాబాద్ లో సిట్ స్వాధీనం చేసుకున్న 11 కోట్ల రూపాయలపైన సోదాల సందర్భంగా ఆరా తీసినట్లు తెలుస్తోంది. పలు కంపెనీలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి వెళ్లారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు తెరిచి ప్రముఖ బ్రాండ్లన్నీ పక్కన పెట్టి జే బ్రాండ్లకు గేట్లెత్తారు. కొన్ని డిస్టిలరీలను హస్తగతం చేసుకుని రకరకాల పేర్లతో మద్యం ఉత్పత్తి చేయించారు. కమిషన్లు ఇచ్చిన కంపెనీలకే అధిక ఆర్డర్లు కట్టబెట్టారు. బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి మద్యం సరఫరాదారుకు బిల్లులు చెల్లించగానే మద్యం ముఠ తమ ముడుపులు వసూలు చేసుకునేవారు. ఈ ప్రక్రియ అంతా పక్కా కుట్రపూరితంగా జరిగిందని ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. వైసీపీ హయాంలో మద్యం మాటున దాదాపు 3,500 కోట్ల రూపాయల మేర దోపిడీకి పాల్పడినట్లు గుర్తించింది. ఈ మొత్తాన్ని డొల్ల కంపెనీలు, బినామీ సంస్థల ద్వారా మళ్లించినట్లు ఛార్జ్ షీట్ లో పేర్కొంది. మద్యం ముడుపుల సొమ్ముతో కొందరు స్థిరాస్తి వ్యాపారాలు చేయగా మరికొందరు విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు సిట్ కొన్ని కీలక ఆధారాలు సేకరించింది. ఇప్పటివరకు 29 మంది వ్యక్తులు, 19 సంస్థలను నిందితులుగా చేర్చింది. 12 మందిని అరెస్టు చేసింది. మద్యం ముడుపులను విదేశాలకు హవాలా మార్గంలో తరలించారనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, సంస్థలే లక్ష్యంగా సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మద్యం ముడుపుల ద్వారా నిందితులు బంగారం కొనుగోలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో చెన్నైలోని పలు జ్యువెలరీ షాపుల్లోనూ ఈడీ అధికారులు సోదాలు జరిపారు.